అని చెప్పి అట్లీస్ట్ వచ్చి మాట్లాడుతున్నాను. ఎందుకంటే ఐ వాజ్ యాక్చువల్లీ విత్ అనదర్ వర్క్, బట్ నాకు తెలుసు, ఎందుకంటే ఒక సినిమా రిలీజ్ అయ్యేటప్పుడు జనాల్లోకి తీసుకెళ్ళాలి, ఎలాగైనా తీసుకెళ్ళాలి అని చెప్పి ఆ టీము ఆ 2-3 డేస్ రిలీజ్కి ముందు రోజు అది ఆ టెన్షన్లో ఉంటుంది, నాకు బాగా తెలుసు. సో ఈ సినిమా డెఫినెట్గా చాలా పెద్ద హిట్ అవ్వాలి. ఐ రియలీ రిక్వెస్ట్ ద ఆడియన్స్, ప్లీజ్ డూ కమ్ టు దిస్ ఫిల్మ్. ఇలాంటి సినిమాలకు మీరు రావడం వల్ల ఎంతోమంది యంగ్ టీమ్, యంగ్ యాక్టర్స్, యంగ్ డైరెక్టర్స్ ఇంకా ముందుకు వస్తారు. సో ప్లీజ్ ఎంకరేజ్ దెమ్ అండ్ గివ్ దెమ్ దట్ సక్సెస్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. స్టేజ్ ఎదురుగా కూర్చున్న కోనా గారికి సార్ థ్యాంక్ యూ సో మచ్. సాయి కుమార్ గారికి కంప్లీట్ రెస్పెక్ట్ అండ్ విత్ హ్యూమిలిటీ అండ్ లవ్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ సినిమాలో చేయడం ఒక ఎత్తు, మీరు ఇక్కడ రావడం ఒక ఎత్తు. అంటే ఎప్పుడు బాధ ఉండేది సార్, అంటే పెద్ద స్టార్స్, పెద్ద సినిమాలకి జనాలు ఓపెనింగ్ వస్తుంది, మేము ఎంత ట్రై చేసినా అరే టీవీలో కనిపించిన వాళ్ళం ఎప్పుడో ఒకసారి సినిమాలో ఒక ఫ్రైడే మా సొంతం అవ్వాలని బయలుదేరతాం. కానీ ఎంతో కష్టపడతాం, ఉన్న బడ్జెట్లో ఒక మంచి కథని చూపించాలి అని తీస్తాం. కానీ ప్రమోషనా బడ్జెటా ఏంటో తెలియదు, కానీ ఆ ఓపెనింగ్స్ మాకు రావు. బట్ ఈ సినిమా చూస్తుంటే ఖచ్చితంగా వెంకటరమణ గారు ఓపెనింగ్స్ మాత్రం బద్దలైపోతాయి, అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది సక్సెస్ అనిపిస్తుంది. చిన్న సినిమా పెద్ద సినిమా అని కాకుండా ప్రతి సినిమాకి ఆ ఓపెనింగ్ ఇవ్వండి, మాకు ఆ ప్రోత్సాహం ఇవ్వండి, మాకు ఆ ఇన్స్పిరేషన్ ఇవ్వండి, మంచి మంచి కథలతో ముందుకు వస్తాం. చిన్న బడ్జెట్ నుంచి పెద్ద బడ్జెట్ వెళ్ళాలి అంటే మీ సపోర్ట్ కావాలి. అండ్ అఫ్ కోర్స్ మీడియా ఈజ్ హియర్ కాబట్టి ఐ రిక్వెస్ట్ ఎవ్రీ వన్ టు అండర్స్టాండ్. అండ్ నాకు ఈ సినిమాకి సంబంధం ఏంటంటే మా పారతీశం ఏడి ఇది ఇండస్ట్రీ నేను వచ్చి కొన్నాళ్ళయింది. మనోడు ఇండస్ట్రీకి వచ్చినప్పుడు నేను ఫస్ట్ చూసిన కుర్రాడు. కేరింత మూవీ ఆడిషన్స్ అవుతున్నప్పుడు నేను యాంకరింగ్ చేస్తుండే, అండ్ అక్కడ ఈ కుర్రాడికి చెప్పా ఏదో రోజు అవుతున్నాను నువ్వు అని. ఈరోజు ఇక్కడ చూస్తున్నాను. విషింగ్ యూ ఆల్ సక్సెస్. అండ్ ఒక ట్రైలర్ చూసిన తర్వాత ఒక 10 సినిమాల ఆఫర్లు వస్తాయి అన్న మాట అబద్ధం ఉండే, కానీ ఇప్పుడు ఐశ్వర్య పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత, ఒక ట్రైలర్ చూసిన తర్వాత ఒక 10 సినిమాలు వస్తాయి. సినిమా రిలీజ్ తర్వాత ఐఎమ్ షూర్ యూ విల్ గో అ లాంగ్ వే ఐశ్వర్య. కంప్లీట్లీ డిజర్వింగ్, యూర్ అ ఫెంటాస్టిక్ యాక్టర్. చూడ్డానికి ఎంత బాగుంటో మన సౌత్ ఇండియా ఐశ్వర్య రాయ్ అనేస్తారేమో నేను. ఇంకా ఇవన్నీ డబ్బులు ఇచ్చిందిరా చెప్పమని, సో ఏదో పొగడదామని అలా పొగడేస్తున్నాను. బట్ చాలా చాలా బాగుంది. డైరెక్టర్ గారికి, వెంకటరమణ గారికి మై బెస్ట్ విషెస్. ప్రొడ్యూసర్స్కి ఈ సినిమా ద్వారా డబ్బులు రావాలి అండ్ మళ్ళీ ఆ డబ్బులు ఇంకో సినిమా తీయడానికి పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళందరికీ కూడా స్పెషల్గా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఐశ్వర్య, ఆల్ ది వెరీ బెస్ట్.